సార్ ఇప్పుడు కొన్ని విషయాల గురించి సార్ జనరల్గా మాట్లాడుకుంటే మీడియా అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా హాస్పిటల్స్ అవ్వచ్చు, వాళ్ళ ఎంప్లాయీ ఎవరైతే రిసెప్షనిస్ట్ ఉంటారో ఎంప్లాయీని లేడీస్ని పెడతారు. ఓకే, అవునండి. ఏంది దాన్ని బిజినెస్ ని చేయడానికి పెడతారు ఒక అట్రాక్టివ్ గా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఈ కోచింగ్ లో కూడా వై దే ఆర్ యూజింగ్ లేడీస్ ఇన్ దర్ పొజిషన్? ఇన్ ఫ్రంట్ ఆఫీస్, yes, in front office. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అండి, మీరు సారీ ఇఫ్ ఐఎమ్ కరెక్టింగ్, ఇట్స్ నాట్ ఫర్ అట్రాక్షన్ బేసిక్. ఓకే ఓకే, ఇట్స్ వీళ్ళు కట్టింగ్ ఏజ్ లెవెల్లో ఉంటారు కాబట్టి జనం ఎవరైతే వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. వెందే ఆడవాళ్ళతో సహజంగా మనం చక్కగా మృదువుగా మాట్లాడాలి, వాళ్ళతో డీల్ చేయాలి అనే మన సంస్కృతి ఉంది కాబట్టి తొందరగా అరిచి వాళ్ళతో ఫ్రస్ట్రేషన్ తొందరగా చూపించారు. ఓకే, అందుకని అన్ని సంస్థలు ఇంక్లూడింగ్ యూపీఎస్సి వాళ్ళ కౌన్సిలింగ్ వాళ్ళు కొంచెం సహనం ఎక్కువ, ఓపికగా సమాధానం చెప్తారు. వాళ్ళు దే విల్ అటెండ్ టు టాస్క్స్ అని రీసెర్చర్స్ హావ్ ప్రూవ్న్. నేను చెప్పేది కాదు. సో విమెన్ కి కరెక్ట్ గా వాళ్ళని గైడ్ చేస్తే వాళ్ళు అద్భుతాలు చేస్తారని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. సో వై డోంట్ దే స్టార్ట్ ఫ్రమ్ ద కటింగ్ ఎడ్జ్ అనే కాన్సెప్ట్. డోంట్ మైండ్, ఇట్స్ జనరల్, ఇట్స్ గుడ్ క్వశ్చన్. మన అది అపోహలు అనేది ముందు మనం చేయాలండి సొసైటీ.